మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి వారికి ఈ నెల కొద్దిగా అదృష్ట యోగం పెరుగుతోంది. ఎందుకంటే వాళ్ళకి గత కొద్ది నెలలుగా ఇటు ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి, తర్వాత మిగతా గ్రహాల సంచారం కూడా అంతంత మాత్రంగా ఉండటం అనేది ఒకటి. వీటి వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎక్కువే పడుతున్నారు. ఏ రకంగా అటు ఆరోగ్యపరంగా ఉండే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఇటు ఆర్థిక విషయాల్లో కూడా తగినంత ఎదుగుదల లేకపోవటం అనేది, మానసికంగా కొద్దిగా శారీరకంగా రెండు రకాలుగా కూడా, ఇటు మానసికం శారీరకం రెండు రకాలు కూడా నలుగుతున్న రాసుల్లో ప్రస్తుతం ఈ కుంభరాశి అనేది ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా ఉండే గ్రహస్థితి ఏదైతే ఉందో అది ముఖ్యంగా లాభస్థానంలో ఇటు కుజుడు రవి యొక్క సంచారం అనేది ఒకటి, తర్వాత భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో శుక్రుడు సంచారం, తర్వాత రాజ్యస్థానంలో ఆయన రావటం అనేది ఒకటి. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క బలం అనేది, గోచార బలం అనేది కొద్దిగా పెరుగుతోంది కుంభరాశికి. కనుక చాలా విషయాలు కొంత మంచి జరిగే అవకాశం వీరికి ఎక్కువగా ఈ నెలలో కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులకు కూడా ఇది సరైన సమయం. సరే, ఏళ్ళాడు శని వల్ల ఎవరికైనా ఉంటే అది ఖచ్చితంగా బద్ధకం అనేది, వాయిదా వేసే తత్వం అనేది కొద్దిగా ఉంటుంది. కానీ చాలా బాగుంది ఇది. కరెక్ట్గా వీళ్ళు ఏదైనా సరే దాన్ని వాడుకోవటం అనేది, సో వినియోగించుకోవటం, ఆ వినియోగించుకునే దానిలో వీళ్ళు కనుక ప్రయత్నం లోపం లేకుండా ఆ బద్ధకాన్ని కొద్దిగా నియంత్రణ చేసుకుంటే చాలా మంచి విజయాలు పొందే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, అంటే అటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మామూలుగా సాంకేతర అంటే సిఏ అనుకోండి, ఇలా అలాంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచి సమయం. కనుక విద్యార్థులు ఏదైనా సరే కొద్దిగా పెద్ద విజయాలు నమోదు చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడున్నది చాలా మంచి పీరియడ్. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుందంటారు? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది ఉద్యోగస్తులకి కూడా ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఇది సరైన సమయం. తర్వాత ఉద్యోగ కార్మికులు ఇక్కడ ప్రస్తుతం వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు. అంటే ఇప్పటిదాకా ఏదైనా సరే ఉద్యోగంలో మంది ఉంటుందా ఊడుతుందా అనేది ఒక భయం ఉన్నది ఏదైనా ఉంటే కనుక మీకేమీ ఓడదండి, మిమ్మల్ని ఉంచుతున్నాం, మిమ్మల్ని మాత్రం అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ కుంభరాశిలో ఉన్న కొద్దిగా మెచ్చదగిన గుణం ఏంటంటే కాస్త కోస్త కొద్దిగా నిజాయితీ పట్టుదలగా పనిచేసే తత్వం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా సరే ఆ సంస్థలు వాళ్ళకే తగినంత ఆదాయం లేక వీళ్ళని వదులుకోవాలే తప్ప, సాధారణంగా వీళ్ళు పనిచేసే చోట కొద్దిగా మంచిగా పనిచేయటం, ఎంతో కొంత నిజాయితీకి కట్టుబడి ఉండటం అనేది ఉంటుంది. కనుక సాధారణంగా అనివార్యమైతే తప్ప వీళ్ళని వదులుకోవడానికి ఎవరు కూడా అంత ఇష్టపడరు. కానీ ఇప్పటిదాకా వీళ్ళు వదులుకోవడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా తగినంత ఆదాయం లేకపోవటం కానీ, ఇతరత్ర వీళ్ళకి చికాకులు ఏర్పడటం కానీ, లేదా వీళ్ళు నిజాయితీగా చేస్తారు కాబట్టి మొత్తం పనంతా వీళ్ళ మీద రుద్దటం కానీ, అంటే ఎక్కడైనా మరి పండున్న చెట్టుకి కదా రాళ్ళు పడతాయి. సో వాళ్ళు చేసే వాళ్ళకి 10 పని చెప్తారు, చేయని వాడు ఎప్పుడు తప్పించుకు తిరుగుతాడు వాడు హాయిగా. సో అలాంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు కొంత వీళ్ళకి ఉపశమనం వస్తుంది. వీళ్ళ పని భారం తగ్గటం అనేది ఒకటి, పనిలో భద్రత అనేది ఒకటి, తర్వాత కొత్తగా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇదే గోల్డెన్ పీరియడ్. సో ఖచ్చితంగా ప్రయత్నించండి. ఏదైనా సరే మీ యొక్క ప్రయత్నం భంగం లేకుండా విజయం లభించే పరిస్థితి ఎక్కువగా ఉంది. అలాగే గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ఆ రకంగా చూసినా కూడా చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే వివాహకారకుడు ప్రస్తుతం లాభస్థానంలో మంచి పొజిషన్లో ఉన్నాడు రవి. సో ఆ విజయవంతంగా పూర్తవటం అనేది అయితే కుంభరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. కనుక వీళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు హాయిగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా పప్పన్నం తినిపిస్తారు. అలాగే ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో అయినా? అయితే సంతానం విషయాల్లోనే కొద్దిగా ఇబ్బంది అనేది ఉంది. సంతానకారకుడు ప్రస్తుతం అంత సరైన స్థితిలో గోచారరీత్యా లేడు. సో డిసెంబర్ 29 తర్వాత మాత్రమే వీళ్ళకి సంతాన యోగ్యత కానీ, తర్వాత సంతాన విషయాల్లో కూడా, అంటే నేననేది కొత్తగా గర్భం అనేది కాదు, ఇప్పటిదాకా ఏదైనా సరే వాళ్ళ పిల్లలు సతాయించడం కానీ,
సరిగ్గా చదువుకోమంటే చదువుకోకపోవటం కానీ, ఇలా పిల్లల పరంగా ఏదైతే మనకు ఒక అసంతృప్తి ఉందో ఆ విషయాన్ని కూడా దాటి మనం ముందుకు రావటం అనేది అది డిసెంబర్ 29. అంటే సంతానాది విషయాలకేమో డిసెంబర్ 29 దాటాక మంచి ఉంటుంది. ఈ పెళ్ళి కానీ ఉద్యోగ మార్పులు కానీ ఇలాంటి వాటన్నిటికీ ఆ లోపే బాగుంటుంది, డిసెంబర్ 29 లోపే. కనుక డిసెంబర్ 29 లోపు మరింత గట్టిగా పనిచేసినట్టయితే కనుక చాలా మంచి విజయాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ సినీ రంగాల వారికి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంది. తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత అంటే బీమా రంగం ఉంటాం, ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత మరి ఈ చిట్ ఫండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ నెల అంతా కూడా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొత్తగా మనం వ్యాపారం ప్రారంభించవచ్చు అంటే తప్పకుండా ప్రారంభం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక అనుకూలమైన స్థితి వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గురుగారు, ఈ మాసంలో వీరికి ఏదైనా ఆకస్మాత్తుగా ధనలాభం కలిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అయితే ఆకస్మిక ధనలాభం కలగాలంటే కనుక కొద్దిగా డిసెంబర్ 29 దాకా అంత తేలిక కాదు. సో డిసెంబర్ 29 తర్వాత ఏదైనా సరే అలాంటి యోగం పట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఎప్పుడో ఆశ వదిలేసుకున్నవి కానీ, అంటే మనం ఏదైనా సరే ఎక్కడో స్థిరాస్తులు ఉంటాయి, వాటికి సంబంధించిన కాగితాలు మనకి దొరక్కపోవచ్చు. సో అది కూడా ఒక్కోసారి ఆకస్మికంగా అయోగ్యత, అంటే అప్పటిదాకా వాటికి సంబంధించినవి ఏవైతే సర్వే నెంబర్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అలాంటివి ఏదైనా సరే ఒక కీ మనకి దొరికి దాని ద్వారా కూడా కొంత ఆస్తిని పెంపొందించుకోవటం, అదృష్టం పట్టడం, అలాంటివి కూడా జరిగే పరిస్థితి ఉంది మనకి డిసెంబర్ 29 దాటాక. కనుక దాని విషయంలో కూడా బాగుంది. అలాగే గురుగారు, ఈ పెట్టుబడులైనా, ఈ ఓన్ బిజినెస్ అయినా, రియల్ ఎస్టేట్స్ అయినా, ఈ వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పెట్టుబడులు పెట్టడానికి కానీ ఏదైనా సరే రియల్ ఎస్టేట్ అన్ని రంగాలకి కూడా డిసెంబర్ 29 దాకా కూడా అనుకూలం. కొత్తగా ఏదైనా సరే మనం ఈ ఏళ్ళ శని వల్ల మనం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాం. అంటే మనకు 4-5 నెలల నుంచి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఇవాళ పెట్టాలి, రేపు పెట్టాలి, వ్యాపారం చేయాలి, ఇలా చేయాలి అని ఏదో. కానీ అవన్నీ కూడా ఆచరణలోకి తీసుకురాగలిగే మాసం అనేది ఈ మాసం, అంటే ఈ డిసెంబర్. సో ఖచ్చితంగా ఒక ప్రణాళిక అమలు చేయగలుగుతారు ఈ నెలలో వచ్చేప్పటికి. ఎవరైతే ఈ నరఘోష నరపీడ వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైనప్పటికీ కూడా కుజుడు బాగుండటం అనేది ఒకటి, రవి బాగుండటం అనేది, అంటే ఇతరుల వ్యక్తుల యొక్క ప్రభావం అనేది రవి వల్ల వస్తే రవి కూడా ప్రస్తుతం వీళ్ళకి లాభం మీద ఉన్నాడు. కనుక నరఘోష నరపీడ అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉపశమనం అయితే కనుక ఈ నెలలో లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ పూర్వభద్ర శతభిషం 2 నక్షత్రాల వారికి కూడా ఎంతో కొంత నరఘోష తగలటం అనేది ఎక్కువ ఉంటుంది. సో కానీ ఈ నెలలో అయితే ఉపశమనం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? రైతులకు కూడా చాలా మంచి సమయం. వాళ్ళు ఏదైతే శారీరక శ్రమ చేసి ఒక మంచి ఫలితం రావాలని కోరుకున్నారో వాళ్ళ కష్టం ఏదైతే ఉందో అది వృధా పోకుండా ఎంతో కొంత లాభం దిశగా పయనించడం అనేది అయితే కనుక రైతులకు ఊరటిచ్చే అంశంగానే మనం చెప్పాలి. గృహయోగం ఉందంటారా మరి ఈ మాసంలో ఏమైనా? అయితే గృహానికి సంబంధించిన కారకుడు కూడా ప్రస్తుతం మంచి విధానంలో ఉన్నాడు. సో అందుకని ఖచ్చితంగా ఇటు ఇల్లులు అమ్ముకోవాలన్నా కొనాలన్నా రెండింటికి కూడా, అంటే ఎప్పటికో నుంచో మనకి ఇల్లు అమ్ముదాం లేదా స్థలం అమ్ముదాం అనుకుంటే దానికి సరైన రేటు రాకపోవటం, తర్వాత మరి ఎవరైనా సరే కొనుగోలుదారులు దగ్గర వచ్చి కొనకుండా ఏదో రకమైన వంకలు పెట్టడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఈ నెలలో పరిష్కారం లభించడం అనేది, ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో కొత్తగా కొనుక్కునే దానికి కూడా మంచిదే. ముఖ్యంగా గురుగారు, ఈ కుంభరాశి వారికి మాసంలో ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? అంటే ఆర్థికంగా చెప్పుకోదగినంత ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. అవసరానికి ఏదో విధంగా డబ్బు లభించడం అనేది అయితే ఉంది. సరే, ఇంకా ఆరోగ్యం అనేది ఏంటంటే ఏళ్ళ శని యొక్క ప్రభావం వల్లే వీరికి రావటం అనేది ఉంది. సో అందుకని మధ్యలో ఏదైనా సరే కొద్దిగా ఈ ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు పడటం, దంత సమస్యలు రావటం కానీ, సో ఆ రకంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది తప్ప ఓవరాల్గా అయితే కనుక ఏది వచ్చినా మళ్ళీ తొందరగానే కోలుకోగలుగుతారు. ఎందుకంటే పంచమ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం గురుడు కూడా ఉన్నాడు కాబట్టి రోగం అనేది ఎలా ఉన్నా కూడా మళ్ళీ దాని నుంచి విముక్తి అనేది కూడా అలానే ఉంది. అలాగే గురుగారు, ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఏ రోజులు వీరు అనుకూలంగా ఉంటాయంట? తప్పకుండా
ప్రస్తుతం అయితే కనుక ఈ నెల అంతా కూడా వీరు ఎక్కువ మరి వీళ్ళు కూడా దుర్గాదేవిని ఎక్కువ పూజించినట్టయితే కనుక ఇటు భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగటం అనేది ఒకటి. తర్వాత ఏదైనా సరే ఇప్పటికే పార్ట్నర్షిప్లు అలాంటి వాటిలో ఇబ్బంది పడుతుంటే కనుక దాని నుంచి ఉపశమనం లభించడం అనేది ఒకటి. ఈ మెంటల్ వర్రీస్ తగ్గటం అనేది ఒకటి. కనుక దుర్గాదేవిని వీళ్ళు కూడా ఎక్కువగా పూజించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. మంగళవారాల పూట కొద్దిగా ఏదైనా సరే ఎర్ర వస్త్రాన్ని ఒత్తిగా చేసి అమ్మవారికి దీపం వెలిగించినట్టయితే కనుక చాలా శీఘ్రంగా మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే పనులు ప్రారంభించాలంటే కనుక ఆదివారము, మంగళవారము, గురువారం మరింత మంచి జరగడానికి అయితే ఉంటుంది. ఈ నెలలో వీరు బాగా ఏదైనా సరే దూరంగా ఉండవలసిన రంగు ఏదైనా ఉంది అంటే కనుక అది తేనె రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. గురుగారు, ఓవరాల్గా ఈ కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.